పార్టీని వదిలిపెట్టిపోయినా అన్నా మేమున్నాం, కేసీఆర్ నాయకత్వంతోనే మేము ఉంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ నా శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. వేల మంది కష్టపడితే ఒక్కరు ఎమ్మెల్యే అవుతారు. అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసుకుంటూ మనం ముందుకు సాగినాం. 2014లో ఆనాడు కూర్చోండమ్మా, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి, మధ్యలో తమ్ముడు కూర్చోండి, बैठ जाओ मुंगड़ కూర్చో अरे बैठ जाओ भाई, क्या कर रहे हो, बैठो आराम से बैठो. మీరు కూడా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వెనకాల కూర్చున్న వాళ్ళు కంటే కూర్చోండి, మీరు పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి తమ్మి. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి, మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మీ చేతుల్లోనైతేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే, ఒకరు పద్మారావు గారు, మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే, ఎన్నిక అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి, అప్పటిదాకా ఇంటింటా ఉన్న ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు, ప్రతి జిరాక్స్ సెంటర్ లో కూడా కనబడే ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా మాయం చేసి 6 నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి, ఆంధ్ర తెలంగాణ కాదు, హైదరాబాద్ అంటే మొత్తం మినీ భారతదేశం, ఇక్కడ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరు రవీందర్ యాదవ్ ఉన్నారు, ఆరబోయిన రవీందర్ యాదవ్ ఉన్నాడు, అట్లాగే మా తమ్ముడు రవీందర్ యాదవ్ గారు కూడా ఉన్నారు, అట్లాగే మా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన ఉన్న వివిధ డివిజన్ల పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళకి, ఎవరెవరి పేర్లు అయితే చెప్తలేనో వాళ్ళు మనసులోనే తిట్టుకోవాలి, బయటకు తిట్టుకోవద్దు అని కోరుతూ, అట్లాగే వేదిక ముందున్న మా అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, అట్లాగే మా పత్రికా మిత్రులకి పేరు పేరున ఈరోజు ఇదే ఉన్నది బాగా. ఓకే రైట్ ఓకే. ఈ జోష్ అంతా చూపెట్టాల్సింది ఎలక్షన్లకు, ఇక్కడ కాదు. ఎలక్షన్లు చూపెట్టాలి జోష్ తప్ప ఇక్కడ ఈయన పేరు చెప్పు, ఆయన పేరు చెప్పు వాటితోనే కాదు. పేరు పేరున ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే పార్టీని వదిలిపెట్టిపోయినా అన్నా మేమున్నాం, కేసీఆర్ నాయకత్వంతోనే మేము ఉంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ నా శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. వేల మంది కష్టపడితే ఒక్కరు ఎమ్మెల్యే అవుతారు. అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసుకుంటూ మనం ముందుకు సాగినాం. 2014లో ఆనాడు కూర్చోండమ్మా, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి, మధ్యలో తమ్ముడు కూర్చోండి, बैठ जाओ मुंगड़ కూర్చో अरे बैठ जाओ भाई, क्या कर रहे हो, बैठो आराम से बैठो. మీరు కూడా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వెనకాల కూర్చున్న వాళ్ళు కంటే కూర్చోండి, మీరు పక్కన జరగండి,
కూర్చోండి లేదా పక్కన జరగండి. కూర్చోండి కూర్చోండి లేదా పక్కన జరగండి. కూర్చోండి తమ్మి. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మీ చేతుల్లోనైతేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే. ఒకరు పద్మారావు గారు, మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే ఎన్నిక అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి అప్పటిదాకా ఇంటింటా ఉన్న ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు, ప్రతి జిరాక్స్ సెంటర్ లో కూడా కనబడే ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా మాయం చేసి 6 నెలల్లోనే దవాఖానకు పోయి ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు పేరుతో ఆ 2,000. ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినాం మనం అన్నాడు, ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే, హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక, బతుకమ్మ చీర రూపంలో ఉండేది. అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే. అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. ఇట్లా 10 ఏళ్ల పాటు అన్నాదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా, ఏ బాధ లేకుండా అభివృద్ధి, సంక్షేమం, పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం, నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండె, తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని, పట్టణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలవదని కాదు, తెలుసు కాబట్టే 2023లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగరేసింది ఏ హైదరాబాద్ ప్రజలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు. పక్కన కూకట్పల్లిలో 72,000 ఓట్లతో ఇక్కడ కృష్ణారావు గారు, అవతల పక్కన కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ 85,000 ఓట్లతో వివేక్ గౌడ్ గారిని అక్కడ గెలిపించుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు. కానీ ఏం జరిగింది, హైదరాబాద్ లో మీరందరూ ధన్యవాదంగా ఆలోచించి, అభివృద్ధి చూసి, చూసి గారిని చూసో ఇంకోటి చూసో కాదు, జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు, కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంతమంది మన కరెంటు సమస్య పరిష్కారం చేసి, ఆంధ్ర తెలంగాణ కాదు హైదరాబాద్ అంటే మొత్తం మినీ భారతదేశం. ఇక్కడ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినాం మనం అన్నాడు, ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే, హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక, బతుకమ్మ చీర రూపంలో ఉండేది. అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే. అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. ఇట్లా 10 ఏళ్ల పాటు అన్నాదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా, ఏ బాధ లేకుండా అభివృద్ధి,
సంక్షేమం, పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం, నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండె, తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలవదని కాదు, తెలుసు కాబట్టే 2023లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగరేసింది ఏ హైదరాబాద్ ప్రజలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు. పక్కన కూకట్పల్లిలో 72,000 ఓట్లతో ఇక్కడ కృష్ణారావు గారు, అవతల పక్కన కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ 85,000 ఓట్లతో వివేక్ గౌడ్ గారిని అక్కడ గెలిపించుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు. కానీ ఏం జరిగింది? హైదరాబాద్ లో మీరందరూ ఆలోచించి అభివృద్ధిని చూసి చూసి గారిని చూసో ఇంకొకరిని చూసో కాదు, జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు, కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంతమంది ఇద్దరు రవీందర్ యాదవ్ ఉన్నారు, ఆరబోయిన రవీందర్ యాదవ్ ఉన్నారు, అట్లాగే మా తమ్ముడు రవీందర్ యాదవ్ గారు కూడా ఉన్నారు, అట్లాగే మా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన ఉన్న వివిధ డివిజన్ల పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళకి, ఎవరెవరి పేర్లు అయితే చెప్తలేనో వాళ్ళు మనసులోనే తిట్టుకోవాలి, బయటకు తిట్టుకోవద్దు అని కోరుతూ, అట్లాగే వేదిక ముందున్న మా అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, అట్లాగే మా పత్రికా మిత్రులకి పేరు పేరున ఈరోజు ఇదే ఉన్నది బాగా. ఓకే 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 రైట్ 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 ఓకే ఓకే ఈ జోష్ అంతా చూపెట్టాల్సింది ఎలక్షన్లకు, ఇక్కడ కాదు. ఎలక్షన్లు చూపెట్టాలి జోష్ తప్ప ఇక్కడ ఈయన పేరు చెప్పు ఆయన పేరు చెప్పు వాటితోనే కాదు. పేరు పేరున ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే పార్టీని వదిలిపెట్టిపోయినా అన్నా మేమున్నాం, కేసీఆర్ నాయకత్వంతోనే మేముంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ నా శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. 1000 మంది కష్టపడితే ఒక్కరు ఎమ్మెల్యే అవుతారు. అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసుకుంటూ మనం ముందుకు సాగినాం. 2014లో ఆనాడు కూర్చోండి అమ్మా, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి మధ్యలో. తమ్ముడు కూర్చోండి బయట जाओ जरा बैठ जाओ मुंगड़ కూర్చో अरे बैठ जाओ भाई क्या कर रहे हो बैठो 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 आराम से बैठो మీరు కూడా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి వెనకాల కూర్చున్న వాళ్ళు కంటిన్యూ కూర్చోండి సన్నాసి పనులు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా ఎందుకు తగ్గింది హైడ్రానేనా నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి హైడ్రా కమిషనర్ కి చెప్తా ఉన్నాడు హైడ్రాయ నమః మొత్తం సంగనాకిపోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ అతలాకుతలం అవుతున్నది అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు పేదవాడి ఇల్లు కూలగొడతారు సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు
మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTL లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కుల్లగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డాడనుకో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ, నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే, పాపం ఇక్కడనే ఎక్కడో ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు నీళ్లు గులగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, RR ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు. ఎవరు కబ్జాలు కానీ, గూండాగిరి కానీ, పేదవాడి కడుపు కొట్టే పని కానీ, నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం, ఎక్కడ ఏ బస్తీలను గుల్లగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నోడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు జేసీబీలకు అడ్డంగమంటే కూడా పోలీసులు పూజావతల బాడేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్ లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ప్రతిపక్షం భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఎట్లా మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు, కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినవా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త పని చేసినవా? మరి ఎడబెట్టినవు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ LB నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు, నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది, నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 STPలు, మూసికి పోయే ప్రతి చుక్క నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో STPలు కట్టినాం. మీ కోకాపేట STP నేనే ఇనాగరేషన్ చేసిన, దుర్గం చెరువు STP కూడా నేనే ఇనాగరేట్ చేసిన. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 6 STPలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసిన ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు
ఎవరికన్నా ఒకరికి 4000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీరగా అక్కడికి జాకెట్ ముక్కన పెట్టినా? ఒక్క పని, ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు, ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇగ పెడతా జైల్లో అగ పెడతా. ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైంపాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంది? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకింది ఏంది? ఒక్క రూపాయి బంద్ చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గులగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గులగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టి, జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు పాప తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు? ఓయ్ ఆగవా, ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాను. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ, ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ అందరికీ పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు, ఆయన రాత్రి 10 అవుతాను. ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారా ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒక తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. అంత అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పని చేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పని చేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం, దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవరెందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఒకటి మాత్రం పక్క, తెలంగాణలో సామెత ఉంది, పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా, మీ ఎమ్మెల్యే పార్టీ మారినా, పార్టీకి ద్రోహం చేసిన, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినా, మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ ధైర్యం మామూలు ధైర్యం కాదు. నాకు నమ్మకం ఉంది, ఆనాడు 2014లో మనకు ఎమ్మెల్యే లేడు, కానీ కార్పొరేటర్ ఎలక్షన్ వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండాను ఎగరేసినాం. కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి తమ్మి. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి, మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మీ చేతుల్లోనైతేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే, ఒకరు పద్మారావు గారు, మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు.
కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే ఎన్నిక అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి అప్పటిదాకా ఇంటింటా ఉన్న ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు, ప్రతి జిరాక్స్ సెంటర్ లో కూడా కనబడే ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా మాయం చేసి 6 నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి ఆంధ్ర తెలంగాణ కాదు, హైదరాబాద్ అంటే మొత్తం మినీ భారతదేశం. ఇక్కడ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినాం మనం అన్నాడు, ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే, హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక బతుకమ్మ చీర రూపంలో ఉండేది. అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే. అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. ఇట్లా 10 ఏళ్ల పాటు అన్నాదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా, ఏ బాధ లేకుండా అభివృద్ధి, సంక్షేమం, పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం, నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండె, తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలవదని కాదు, తెలుసు కాబట్టే 2023లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగరేసింది ఇదే హైదరాబాద్ ప్రజలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీని ఇచ్చి మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు. పక్కన కూకట్పల్లిలో 72,000 ఓట్లతో ఇక్కడ కృష్ణారావు గారు, అవతల పక్కన కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ గారు 85,000 ఓట్లతో వివేక్ గౌడ్ గారిని అక్కడ గెలిపించుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు. కానీ ఏం జరిగింది, హైదరాబాద్ లో మీరందరూ ఆలోచించి అభివృద్ధిని చూసి చూసి గారిని చూసో ఇంకోటి చూసో కాదు, జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు, కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంతమంది రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా? ఎందుకు తగ్గింది? హైడ్రానేనా? నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి హైడ్రా కమిషనర్ కి చెప్తా ఉన్నాడు, హైడ్రాయ నమః, మొత్తం సంకనాకిపోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు. ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ అతలాకుతలం అవుతున్నది. అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు, పేదవాడి ఇల్లు కూలగొడతారు, సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTL లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు, ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కూలగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డాడనుకో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా, గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ, నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే, పాపం ఇక్కడనే ఎక్కడో ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు నీళ్లు కూలగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయింది. పోయి రాత్రంతా బాధపడి
ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్ళకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు. ఎవరు కబ్జాలు కానీ, గూండాగిరి కానీ, పేదవాడి కడుపు కొట్టే పని కానీ, నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం, ఎక్కడ ఏ బస్తీలను గుల్లగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నాడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు జేసీబీలకు అడ్డకమంటే కూడా పోలీసులు పూజావతల బాడేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్ లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ప్రతిపక్షం భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఇట్లా మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఒప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు, కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినవా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా? ఒక్క మోరీకి ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త పని చేసినవా? మరి ఎడబెట్టినవు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు, నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది, నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని